సంఘటన గురించి మన విశాఖపట్నం ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు, సనపాల రమణయ్య he is now in బొండపల్లి ఇన్ విజయనగరం. అక్కడికి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్టర్డే మన అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి కిందకి వచ్చి ఉన్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఆయన మీద రాడ్తో కొట్టడం జరిగింది. అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నిన్న నైట్ 10 o'clock జరిగింది. కొంతసేపు తర్వాత మాకు డయల్ 112కి కాల్, మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఉన్న అన్ని కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీ ఆధారం తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన పట్టుకోవడానికి ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ న్యూస్ ఉన్నాయి. ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళటం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కు ఈయన చాలా ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి. ఆ ఇమేజ్ తర్వాత నిన్న వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇతర ఎవిడెన్సెస్ దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కోసం వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. 2 ఏసీపీలు, 4 ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి వైపు. తర్వాత ఆయన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఈ విధంగా we will apprehend him positively in no time. సో విశాఖపట్నం సిటీ పోలీస్ వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా within 6 hours నిందితుడు ఆచూకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు he is still on the run, but we will of him, and we are not here to tolerate, Visakhapatnam City Police is not here to tolerate any land grabbing. Definitely we will exchange more information from the revenue department. Time ku every month we are going to hold meeting, because it is a fact that ikkada real estate valla chala disputes maaku anduke ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా ప్రోగ్రామ్ సో ఇచ్చుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతల ఉన్న పార్టీ ఆధారాలు అన్ని ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్
పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే